నామినేటెడ్ కాదు, అతను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పోటీ పడి గెలిచాడు ఆ రోజున. తర్వాత సారి కూడా మంచి మంచి ఓట్లే సంపాదించుకోగలిగాడు, ఎవరి అండా లేకపోయినా కూడా, ఎవరి అండా లేకపోయినా కూడా గెలుచుకొచ్చాడు. ఈ పార్టీ వాళ్ళు నాకు మద్దతు ఇవ్వలేదు మాటలు చెప్తుంది జనసేన అనుకుంటా. అప్పుడు ఏది వచ్చిన ఓట్లు మా వల్లనే అని ఎవరో జనసేన తెలుగుదేశం ఎవరంటే వాళ్ళు ఎవరు నాకు మద్దతు ఇవ్వలేదని మొహమాటం లేకుండా చెప్పేశాడు, నేను సొంతగా సాధించుకున్న ఓట్లు అనేసి. పార్టీ అనేది లైఫ్గా ఫీల్ అయ్యేటటువంటి కార్యకర్తలు ఉండేది ఇద్దరికే. సిద్ధాంతం పార్టీ అన్నది రెండు పార్టీలకు ఉంటారు, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీ. ప్రాంతీయ పార్టీలు వీటికి ఉండే కార్యకర్తలకి వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుడు, కులమా వర్గమా ఈ ప్రేమలు ఉంటాయి. బట్ సిద్ధాంతం ప్రాతిపదికన పార్టీ కార్యకర్తలు ఉండేది వీళ్ళిద్దరికే, కమ్యూనిస్టులకి, భారతీయ జనతా పార్టీకి. అలాంటి సైద్ధాంతిక భావాలు ఉన్నటువంటి వాళ్ళని లీడ్ చేయగలిగినటువంటి వాడు, పాత తరాన్ని కొత్త తరాన్ని. ఇప్పుడు అతని ఏజ్ పరంగా చూసినా యంగ్స్టర్, ఏది రాజకీయ ఏజ్ యంగ్స్టర్ అతను. ఓపిక ఉంది, తిరగలిగిన ఓపిక ఉంది. ప్లస్ క్లిష్ట సమయం భారతీయ జనతా పార్టీ గత ఇక్కడేంటి పురంధేశ్వరి ముఖ్య నాయకురాలుగా ఉన్నటువంటి సందర్భంలో భారీ విజయాన్ని సాధించగలిగింది ఆవిడ. అది కూటమి వలన 8 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలు.